నిజంగా చట్టం ఒక దగ్గర ఒకటి, ఇంకో దగ్గర ఇంకోటి ఉండదు కదా. పుష్కరాల్లో 23 మంది చంద్రబాబు నాయుడు వల్ల చచ్చిపోయిండు. ఆయన అరెస్ట్ చేసిరా. రేవతి అనే ఆమె సినిమా కోసం వచ్చింది. ఆమె కొట్లాడడానికో తెలంగాణ కోసమో రాలే. అయినా కూడా ఆమె మీద కన్సర్న్ ఉంది. నాకు ప్రేమ ఉంది, బాధ ఉంది, వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా. కానీ నా ఊర్లలో బంగారు భవిష్యత్తును ఆశపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మా చదువుతోటి, మేము బాగుంటామని చెప్పేసి గురుకులాల్లో చదువుతున్నటువంటి బిడ్డల సావుకు కారణమైంది ఈ ప్రభుత్వం. రేవతి చావుకు కారణం ప్రభుత్వం. ఈ పోలీసులు ఏమో సంగతి పక్కన పెడితే, మేము చదువుకోనికి వస్తున్నాం అన్న పిల్లలకు చదువులు చెప్పి ఎలుకలు పాములు కరవకుండా చూసుకోవాల్సిన బాధ్యత, మంచి భోజనం పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందులో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఒక్కసారి ఫెయిల్ కాలే, 1200 మందికి ఫుడ్ పాయిజన్ అయినా ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి ఈ 1200 మంది మీద ఫుడ్ పాయిజన్ అయినా మౌనంగా ఉంటున్న రేవంత్ రెడ్డి మీద, విద్యాశాఖ మంత్రి మీద, ఆకునూరు మురళి మీద, వర్షినో ఆమె మీద ఈ పోలీసులు దమ్ముంటే, నిజాయితీ ఉంటే ముందు వాళ్ళ మీద అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి.